హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫాకస్ మీడియా. ఈరోజు వీడియో వచ్చేసి ప్రకాష్ రాజ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని గెలికిండు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ప్రకాష్ రాజ్ ఈరోజు గెలికిండు. ఈరోజు ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏం ట్వీట్ వేసిందంటే, కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చేయండి, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేసిండు. ప్రకాష్ రాజ్, నువ్వు వైసీపీకి అమ్ముడుపోయి వైసీపీ పార్టీకి ఊడిగం చేయాలంటే డైరెక్ట్ వైసీపీ పార్టీలో పోయి కండువ కప్పుకో, వైసీపీ పార్టీకి ఊడిగం చేయి. అర్థమవుతుందా నీకు? అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి నువ్వు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే బరాబర్ వచ్చి వైసీపీ పార్టీకి కండువ కప్పుకో, ప్రజలకు రా, కొట్లాడు. నువ్వు దొంగచాటు నుండి ట్విట్లు పెట్టి పవన్ కళ్యాణ్ ఇన్నట్టుగా మాట్లాడితే మాత్రం నీకు సమయం వచ్చినప్పుడు జరగాల్సింది గట్టిగా జరుగుతుంది, గట్టిగా అవుతుంది, నీ పని గట్టిగా అవుతుంది. మంచి మంచి వాళ్ళు బేకర్గా అయి పక్కన కూర్చోరు. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకొని ఇప్పుడు నోరు తెరవడానికి కూడా ఒక్కొక్కరికి కింద మీద అవుతారు. ఆ పరిస్థితికి వచ్చారు. ఇవాళ నువ్వు కూడా ఆడలేక వాళ్ళ పరిస్థితికి రావాలంటే ఇసంటి జోకర్ కాని పనులు చేయి. నువ్వు వైసీపీ పార్టీకి ఊడిగం చేయాలి, వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయాలంటే నువ్వు డైరెక్ట్ పార్టీ కండువా కప్పుకో, సపోర్ట్ చేయి. నువ్వు అర్థమవుతుందా? వైసీపీ పార్టీ వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు, నీకేం నొప్పి అవుతుంది? నువ్వెందుకు పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్గా ట్వీట్లు వేస్తున్నావు? నీకు అంతగానం ఉందా? నీకు ఇంట్రెస్ట్ ఉందా నీకు రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాల? రా, ఆంధ్రాకి రా, మరి ఆంధ్రాకి పోయి వైసీపీ కండువా కప్పుకో. నువ్వు ఏం ప్రశ్నిస్తావు ప్రశ్నించు, డైరెక్ట్ వచ్చిరా, ఒక ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు దేనికోసం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ప్రెస్ మీట్ పెట్టు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారన్నది క్లియర్గా కనిపిస్తుంది. ఆయన దేనికోసం అలిపిరి నుంచి మెట్లెక్కి కాలినడకన తిరుమలకి పోతుండో, దేనికోసం చేస్తుండో, ఎవరు మంచి కోసం చేస్తుండో ఆయన క్లారిటీ ఉంది. ఆయనకు పబ్లిక్ చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పి పోతుండే ఆయన. నువ్వేం చేస్తున్నావు? నువ్వు దొంగల లెక్క దొంగ షాట్లుండి వైసీపీ పార్టీకి ఊడిగం చేసుకుంటా వెనక నుంచి ట్విట్లు వేస్తున్నావు. నువ్వు ట్విట్టర్లో కొత్త భక్తుడికి ఏం పెట్టినావు? నువ్వు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, నీ చేసిన జోకర్ గలకి ఎక్కువ పంగనామాలు. అర్థమైందా? ఆయన పంగనామాలు ఎక్కువ కాదు కాబట్టి ఇలా ప్రజలు మెజారిటీతో గెలిపించారు పవన్ కళ్యాణ్ గారిని. ఇలా ఆయన నిలబడ్డ ప్రతి ఎంపీ సీటు, ప్రతి ఎమ్మెల్యే సీటు ఆయన కెపాసిటీ, ఆయన గురించి తెలిసే ప్రజలు ఆయనకి మ్యాండేట్ నిర్ణయాలు ఇచ్చారు ఆయనకి. నీలాగా జోకర్ గానిలాగా ట్విట్టర్లో ఆయన ఇది చేయాలి. ఆయన నువ్వు జోకర్ గాను కాబట్టి వైసీపీకి వెనక నుంచి ఊడిగం చేస్తున్నావు. నువ్వు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయి నీ అసంటోళ్ళు ఊడిగం చేస్తారు. నీ అసంటోళ్ళు నువ్వు పవన్ కళ్యాణ్ గారు కిందటిగా సెటిల్ వేసేంత టోనువా? నువ్వు సినిమాలో క్యారెక్టర్ వచ్చిందా, సినిమా చేసుకున్నామా, సినిమా నచ్చితే పబ్లిక్ చూసిరా, అంతవరకు ఉండాలి తప్ప నువ్వు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే మాత్రం జస్ట్ బాగుండదు. ప్రకాష్ రాజ్ గారు, నువ్వు వైసీపీకి అమ్ముడిపోయినావు. నువ్వు జస్ట్ ఆస్కింగ్. వైసీపీ పార్టీకి ఊడిగం చేస్తున్నావు. నువ్వు జస్ట్ ఆస్కింగ్. వైసీపీ వాళ్ళు నీకు పైసలు ఇచ్చి ఇవన్నీ పెట్టిపిస్తారా నీకు? జస్ట్ ఆస్కింగ్. 100 క్వశ్చన్లు అడుగుతాం మేము కూడా. అసలు దిక్కుమాలి క్వశ్చన్ అడగాలంటే 100 అడుగుతాం. మీరు ఒక మంచి నటులు, మీకు మంచి నటులుగా మంచి గుర్తింపు ఉంది. మీరు సినిమాలు చేస్తే చూసేటో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మీరు దాన్ని అట్లనే ఉంచుకోండి. మీరు అంతే, మీరు ఆ రెప్యుటేషన్ అట్లనే కాపాడుకొని మీ పని మీరు చేసుకోండి తప్ప ఇసంటి చిల్లర రాజకీయాలు, ఇసంటి చిల్లర ట్వీట్లు వేయకండి. మీరు ఏం అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలకు లేని వాళ్ళకి లేని వైసీపీ పార్టీ వాళ్ళకి లేదు అక్కడ. ఏమి నీకేమవుతుంది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పెట్టుకోరు, మీరు ఎవరితోనో పెట్టుకోరి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పెట్టుకున్న అందరూ ఇవాళ ఏ గతులు ఉన్నారో మీ అందరికీ తెలుసు. మీరు ఏ హీరో ఫ్యాన్స్ ఉన్నా పెట్టుకోండి, ఏం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర ఉద్యోగులకు వస్తే మాత్రం నీకు చింతపండు అవుతుంది గ్యారంటీ. ఆ తర్వాత నీకు ఇప్పుడు నీకు తెలియదు. నీకు ఇప్పుడు అంతా మంచిగా ఉంటుంది. నువ్వు తోపు లెక్కలానే ఉంటావు. నువ్వు అర్థమవుతుందా? టైం వచ్చినప్పుడు ఇప్పుడు తెలుస్తుంది కదా. నువ్వు చూడు, చాలామంది ఎసంటి వాటిలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని. వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి? ఇవాళ ఒక్కసారి అర్థంలో ముఖం చూసుకోమని చెప్పాలి. వెళ్ళి రోజాని, కొడాల నానిని, పేరు నానిని, గుడివార అమర్నాథ్ని జోకర్ గల్లకి అయ్యారు వాళ్ళందరూ. ఇప్పుడు ఆంధ్రాలో ఎవడు దిగేటోడు కూడా లేడు కనీసం. నువ్వు యాక్టర్వి, యాక్టింగ్ చేసుకో. పవన్ కళ్యాణ్ గారి జోలికి మాత్రం రాకు. ఇంకొకసారి హెచ్చరిస్తున్నాం మేము, పవన్ కళ్యాణ్ జోలికి రాకు. నీ పని నువ్వు చేసుకో అంతే. నువ్వు అడ్డదిడ్డమైన ట్వీట్లు వేసి నువ్వు ఇట్లనే చేస్తే నీ మీద ఇంక అటాకులు పెరుగుతూ ఉంటాయి. అది ఇంక నువ్వు టైం వచ్చినప్పుడు నీకు ఎట్లుంటుంది ఏందున్నది నీకే అర్థమవుతుంది. అర్థం చేసుకుని ప్రకాష్ రాజ్ గారు మీకు ఎందుకు చెప్తున్నారు? నేననే కాదు, చాలామంది మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇక్కడ. నువ్వు జోకర్ కాలేక నువ్వు ఏ దేవుడు మొక్కుతావు, ఏ దేవుడు మొక్కవు కూడా తెలియదు. నువ్వు సినిమాలు యాక్టింగ్ తప్ప బయట హిందువులు
వాళ్ళకి ఒక మనోభావాలు, వాళ్ళకి ఒక ధర్మం ఉంది, హిందూ ధర్మం. దానికోసం కొట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. నీకు నచ్చితే సపోర్ట్ చేయి, లేకపోతే నువ్వు సపోర్ట్ దాకా నువ్వు గమ్మునుండి అంతే. పిచ్చి పిచ్చి ట్వీట్లు వేసి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీకు మీకు మర్యాద దక్కదు, మీ విలువ మీరే ఖరాబ్ చేసుకుంటారు. అది లేదు, నాకు అట్లా లేదు, నేను రాజకీయాలకు రావాలి, నేను ఇట్లా ఇచ్చిన పనులు చేస్తేనే నీకు జగన్మోహన్ రెడ్డి నేను పార్టీలోకి తీసుకుంటాడు, నీకు టికెట్ ఇస్తాడంటే నువ్వు డైరెక్ట్ రా, ఇప్పుడే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుకో, టికెట్ తీసుకో, పార్టీ కండువా కప్పుకో, నీకు ఏ పదవి ఇస్తాడు, ఎట్లా ఇస్తాడనేది నువ్వు వచ్చి రాజకీయం చేయి, ఏం కాదు. అంతే తప్ప ఇట్లా నువ్వు వెనక నుండి దొంగచాటు పనులు మాత్రం జై ప్రకాష్ రాజ్. మీకు మళ్ళీ చెప్తున్నాం, ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినాం నీ గురించి, ఇప్పుడు ఇంకో వీడియో చేస్తున్నాం. నువ్వు వేసిన ట్వీట్ దిక్కించి నువ్వు ఎన్ని ట్వీట్లు వేసి అన్ని వీడియోలు చేయాల్సి వస్తుంది నీ మీద. అది నీకు మంచిది కాదు. పొలిటికల్గా ఎదుర్కొనే దమ్ముంటే పొలిటికల్గా రా, అంతే. చాటు మాట ఎవరాలు వద్దు. పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనే దమ్ము నీకుంటే రా, ఆయనకు ఆపోజిట్ నిలబడు. నువ్వేం చేస్తావు చెప్పు ప్రజలకు, ఆయన ఏం చేస్తాడో చెప్తాడు. ఆయన దేనికోసం కష్టపడుతుండో, ఏ ధర్మం కోసం కష్టపడుతుండో ఆయన చెప్తాడు. నువ్వు దేనికోసం, ఎవరి కోసం ఈ ట్వీట్లు వేస్తున్నావు నువ్వు చెప్తా. ఉన్న మర్యాదను కాపాడుకోండి ప్రకాష్ రాజ్ గారు. హిందువులారా, మీరు కూడా ఈసారి జోకర్గా లేచిన ట్వీట్లు నమ్మకండి. మీరు ఇది జోకర్గా లేచిన ట్వీట్లు అంటారు. ఈసారి ట్వీట్లు ఎవరు చేసినా సరే కూడా హిందువులు మనోభావాలు దెబ్బతీసే ట్వీట్లు ఎవడేసినా సరే ఆడు జోకర్గాడే. హిందువులు వెళ్ళి వేరే మతం మీద ఎవరి మీద అన్యాయంగా మాట్లాడతలేరు. క్రిస్టియన్ల గురించి ఏం తప్పుగా మాట్లాడలేదు, క్రిస్టియన్ల పద్ధతుల గురించి ఏం తప్పుగా మాట్లాడలేదు, ముస్లింల పద్ధతి గురించి మాట్లాడలేదు. అందరు కలిసిమెలిసి తిరుగుతుంటే వీళ్ళకి ఏం తెలియాలో తెలియక ఇచ్చిన అడ్డమైన క్రియేట్ చేసి పబ్లిక్ మధ్య కొట్టర్లు పెడదామని చూస్తారు వీళ్ళు. నువ్వు ఒక సినిమా హీరో అయ్యండి 10 మందికి చెప్పాల్సింది పోయి నువ్వు ఇచ్చిన పంగనామాలు నువ్వు మాట్లాడేది ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీకు గట్టిగా బుద్ధి చెప్పే రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది, తొందరలోనే వస్తుంది. అవన్నీ నువ్వు ఫేస్ చేయడానికి రెడీగా ఉండు ప్రకాష్ రాజ్. జై హింద్.